హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. బందిపోటు యువరాజు జానపద నవల 2వ భాగం విందాం. రాణి మెట్ల గుండా క్రిందకు దిగి కన్నీళ్లతో పైకి చూసింది. అంతలోనే రాజు తలుపు మూసివేశాడు. రాజుని ఈ జన్మలో ఇక చూడలేనేమోనన్న భావము రాణి మనసులో బాధగా మెదిలింది. కొన్ని నిమిషాల క్రితము రాజదంపతులు ఎంత ఆనందంతో గడిపారు. ఇంతలో ఇటువంటి దుస్థితి సంభవించగలదని ఎవరు మాత్రం ఊహించగలరు? తన వెనక తలుపు మూసుకుపోతున్నప్పుడు రాణికి ప్రపంచమే మూసుకుపోయినట్లు అనిపించింది. ఆమె జీవితంలో ఇంతవరకు ఏనాడు ఒంటరిగా పయనించి ఎరగదు. రాకుమారిగా జన్మించి అల్లారు ముద్దుగా పెరిగి ధర్మపరుడైన శాంతిదేవుణ్ణి వివాహమాడి రాణిగా శాంతిపురానికి వచ్చిన ఆమె ఎక్కడికి వెళ్ళినా వెంట చెలికత్తెలు ఉండేవాళ్ళు. ఆమె మౌనంగా రోదించింది. వడిలో బిడ్డ ఆదమరచి నిద్రపోతున్నాడు. బిడ్డ మేలుకోరాదని రాణి చేతిలోని కాగడా వెలుగులో జాగ్రత్తగా మెట్లు దిగి సొరంగ మార్గం చేరుకున్నది. 2-3 గజాల దూరం తప్ప ఆమెకేమీ కనిపించలేదు. కాటుకలా చీకటి కమ్ముకొని ఉన్నది. సొరంగ మార్గము బండల మధ్యగా తొలచబడినది. రాజప్రాసాదాన్నే చదును చేయబడిన కొండ మీద నిర్మించారన్న విషయము రాణికి తెలుసు. ఇప్పుడు ఆమె కొండ లోపలి సొరంగ మార్గంలో పయనిస్తున్నది. ఇంకా ఎంత దూరం పయనించాలి? ఈ మార్గం ఎక్కడికి తీసుకుని పోతుంది? సొరంగ మార్గము తడితడిగా ఉన్నది. గాలి ఆడటం లేదు. ఏదో కాలికి అడ్డు తగలటంతో రాణి తూలి పడబోయి ప్రయత్నం మీద నిలదొక్కున్నది. కానీ ఆమె చేతిలోని కాగడా ఎగిరి దూరంగా పడి ఆరిపోయింది. చుట్టూ గాఢాంధకారం. ఏమి చేయటానికి తోచక ఆమె అలాగే నిలబడిపోయింది. కొంతసేపటికి ఆమె కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. దూరంగా వింత వెలుతురు ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆమె మళ్ళీ మెల్లగా ముందుకు నడవసాగింది. మార్గానికి పక్క గోడలో పొదగబడిన మణి నుంచి ఆ వెలుగు ప్రసరిస్తున్నది. మార్గం పొడవునా అటువంటి మణులు అక్కడక్కడా కనిపించి ఆమెకు దారి చూపించాయి. ఇంతలో బిడ్డ నిద్రలేచాడు. ఆమె బిడ్డని రొమ్ముకు అదుముకొని నిద్రపుచ్చుతూ వేగంగా నడిచింది. క్రమంగా రాణి బాగా అలసిపోయింది. అడుగు తీసి అడుగు వేయటం కూడా ఆమెకు సాధ్యం కాలేదు. అయినప్పటికీ సొరంగ మార్గం నుంచి ఎలాగైనా బయటపడాలన్న పట్టుదలతో రాణి ప్రాణం బిగబట్టి నడవసాగింది. ఆఖరికి ఆమె సొరంగం చివరకు చేరుకున్నది. కానీ వెలుపలికి వెళ్లే మార్గమేది? ఎదురుగుండా అడ్డుగోడ కనిపించింది. గోడ మధ్యగా కాంతివంతమైన రాతి పలక అమర్చబడి ఉన్నది. రాణి శక్తినంతా కూడగట్టుకొని దాపును ఉన్న మణిని 2-3 సార్లు కదిలించింది. రాతి పలక పక్కకు తొలగింది. అక్కడ ఏర్పడిన ద్వారం గుండా ఆమె లోపలికి ప్రవేశించింది. మరొక విశాలమైన సొరంగం కనిపించింది. మరికొంత దూరం వెళ్లేసరికి ఆమె ఒక మహారణ్యం మధ్యకు చేరుకున్నది. వెన్నెల పిండారబోసినట్లు కాస్తున్నది. అరణ్యమంతా ప్రశాంత గంభీరంగా ఉన్నది. రాణి చల్లటి గాలిని గట్టిగా పీల్చింది. చేతిలో బిడ్డ మళ్ళీ నిద్రపోయాడు. అది మంచిదే అనుకున్నది రాణి. ఎందుకంటే బిడ్డ ఏడ్పు ఏ వన్య మృగాలనైనా ఆకర్షించవచ్చు. ఆమెకు అప్పుడు చెప్పరానంత దాహం వేసింది. అయినా ఈ అపరాత్రి వేళ అడవిలో నీళ్ల కోసం ఎక్కడని వెతకటము? దూరంగా నక్కల కూతలు వినిపించాయి. తెల్లవారబోతున్నది కాబోలు అని ఆమె బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని ఒక బండపైన కూర్చున్నది. కొంతసేపటికి ఎక్కడో నీళ్లు ప్రవహించే శబ్దము ఆమెకు వినిపించింది. ఆమె లేచి ఆ ధ్వని వస్తున్న దిక్కుకేసి నడిచింది. అక్కడ ఒక చిన్న సెలయేరు కనిపించింది. రాణి బిడ్డను పచ్చిక మీద పడుకోబెట్టి సెలయేటిలో నీళ్లు తాగి వచ్చి బిడ్డకు పాలిచ్చింది. బిడ్డ నవ్వుతూ తల్లికేసి చుట్టుపక్కల నూతన వాతావరణం కేసి వింతగా చూడసాగాడు. తూర్పు దిక్కున అరుణోదయమైతున్నది. 4 వైపులా పక్షుల కలకల ధ్వనులు ఆరంభమయ్యాయి. బిడ్డ తల్లి ఒడి నుంచి దిగి వింత వాతావరణాన్ని చూసి ఆనందంతో తప్పటడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. బాబు వెళ్ళకు అని పిలిచింది రాణి. బిడ్డ రాణికేసి తిరిగి చూసి నవ్వి మళ్ళీ ముందుకు నడిచాడు. రాణి లేచి బిడ్డను పట్టుకోవటానికి ఒక అడుగు ముందుకు వేసింది. కానీ నీరసం కారణంగా నిలబడలేకపోయింది. సొమ్ముసిల్లి అక్కడే పడిపోయింది. వెళ్ళకు బాబు వెళ్ళకు అని మెల్లగా పిలవగలిగిందే తప్ప అంతకు మించి ఏమీ చేయలేకపోయింది. అరణ్యంలో నివసిస్తూ ఉన్న జయానందుడు అనే ముని యథాప్రకారము
సూర్యోదయానికి పూర్వమే సెలయేటి సమీపాన గల వాగులో స్నానానికి బయలుదేరాడు. ఆ వేకువజామున అక్కడ పసిబిడ్డ కేరింతలు విని జయానందుడు ఆశ్చర్యంతో చుట్టుపక్కల కలయి చూశాడు. దాపులనే ఒక అందమైన బిడ్డ మునిని చూసి ఆనందంతో నవ్వుతున్నాడు. ఏ దివ్య శిశువో దివ్య నుంచి భూమికి దిగి వచ్చిందేమో అనుకుంటూ శిశువును సమీపించాడు ముని. ఆ బిడ్డ నవ్వుతూ పిలుస్తున్నట్లు బుల్లి చేతుల్ని పైకెత్తాడు. ముని బిడ్డని ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. బిడ్డ మెడలో బంగారు హారం ఉన్నది. హారం మధ్య పెద్ద పతకం కనిపించింది. పతకం పైన తామర పుష్పాన్ని తొండంతో పట్టుకున్న ఏనుగు బొమ్మ ఉన్నది. అది రాజకుటుంబానికి చెందిన ముద్రిక అని ముని గ్రహించాడు. బిడ్డ చేతులెత్తి పడమటి దిక్కుకేసి చూపుతూ అటు వంగాడు. ముని ఆ వైపుకేసి నడిచాడు. ఒత్తుగా ఉన్న పచ్చిక మీద రాణి స్పృహ తప్పి పడి ఉన్నది. ముని సెలయేటి నుంచి నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చోవటానికి ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. ఎవరు తల్లి నువ్వు అని అడిగాడు ముని ఆమెకేసి వంగి. మీరు కరుణతో నన్ను తల్లి అని పిలిచారు. నన్ను కూతురుగానే భావించండి. భగవంతుడే మిమ్మల్ని ఇక్కడికి పంపాడు. నేను దురదృష్టవంతురాలైన ఈ రాజ్యానికి రాణిని. అర్ధరాత్రి సమయంలో శత్రువులు కోటను చుట్టుముట్టారు. అక్కడి నుంచి బిడ్డతో పాటు తప్పించుకోమని నా భర్త నన్ను ఆజ్ఞాపించాడు అన్నది రాణి ఎంతో బాధగా. నిన్న యువరాజు జన్మదినం కదా అని అడిగాడు ముని. అవును మహాత్మా, అవును. శత్రువులు మా బిడ్డ జన్మదిన వేడుకలని తమకు అవకాశంగా ఉపయోగించుకున్నారు అన్నది రాణి నీరసంగా. గాలి పీల్చుకోవటానికి కూడా ఎంతో కష్టపడుతున్నది. అలాగా, ఇక ఏమీ చెప్పకమ్మా, అంతా అర్థమైంది, నీరసంగా ఉన్నావు అన్నాడు ముని. రాణి విషాదంగా నవ్వింది. ఇకపై మాట్లాడటానికి అవకాశమే రాదేమో అన్న భయం నాకు కలుగుతున్నది. భగవంతుడు మీ ద్వారా నా బిడ్డకు రక్షణ కల్పించాడని భావిస్తున్నాను. ఎటువంటి బాధ భయము లేకుండా తృప్తిగా కళ్ళు మూస్తున్నాను. అయితే రాజుగారు క్షేమంగా ఉన్నారని తెలిస్తే మరింత సంతోషంగా వెళ్ళిపోతాను అన్నది రాణి. బిడ్డ, భగవంతుడి అనుగ్రహమే లేకుంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండేవాడినేనా? రాజుకు కూడా రక్షణ కల్పించమని కరుణామయుడైన ఆ భగవంతుడినే ప్రార్థిద్దాం. ఈ తరుణంలో అంతకన్నా మనం చేయగలిగిందేమీ లేదు. అంతా భగవదేచ్ఛ అన్నాడు ముని. రాణి చిన్నగా నవ్వింది. పెదవులపై నుంచి నవ్వు దూరం కాకముందే ఆమె కళ్ళు మూసుకున్నాయి. ముని నాడి పట్టి చూసి ఇక ఆమె మూసిన కళ్ళు తెరవదని గ్రహించాడు. జయానందముని రాణిగారి మృతదేహం ముందు మౌనంగా కూర్చున్నాడు. అప్పుడే మర్రి చెట్టు కొమ్మ మీదకి వచ్చిన ఒక కోతి కిచకిచామని అరిచింది. ముని తలపైకెత్తి, రా మారుతి, దిగిరా, నీకొక కొత్త స్నేహితుడు వచ్చాడు, ఆడుకుందువు గాని అన్నాడు. కోతి ఒక్క గెంతున క్రిందకి దూకి ముని పక్కన వచ్చి కూర్చున్నది. మారుతి, నువ్వు వెళ్ళి వెంటనే భల్లూకిని వెంట పెట్టుకునిరా, నీ మిత్రుణ్ణి ఆమెకు అప్పగించాలి అన్నాడు ముని చిన్నగా నవ్వుతూ. కోతి ఆనందంగా లేచి ఒక చెట్టుపై నుంచి మరొక చెట్టు మీదకి గెంతుతూ వెళ్ళిపోయింది. యువరాజుకు తన తల్లి మరణించిందన్న విషయం తెలియదు కాబట్టి నవ్వుతూ తల్లి ముఖం కేసి మునికేసి చూడసాగాడు. అప్పుడు ముని, నువ్వు చాలా ధైర్యవంతుడివి. జీవితంలో మునుముందు ఎంతో సాధించాలి. తల్లి కోసం బెంగ పెట్టుకోకుండా పెరిగి పెద్దవాడివై ఆమె మరణానికి కారకులైన పాపులను తగిన విధంగా శిక్షించాలి అన్నాడు. ఆ మాటలేవీ వినిపించుకోకుండా యువరాజు నవ్వుతూ ముని గడ్డంతో ఆడుకోసాగాడు. ముని బిడ్డను చేతుల్లోకి ఎత్తుకొని, నీ కంఠహారాన్ని తీసుకుంటున్నాను. హారంలోని పతకం చూస్తే నువ్వు రాజకుమారుడివన్న సంగతి తెలిసిపోతుంది. అది క్షేమం కాదు అంటూ బిడ్డ మెడలోని కంఠహారాన్ని మెల్లగా తీసుకున్నాడు. ఇంతలో మారుతి అమితోత్సాహంతో ఎక్కడలేని హడావుడి చేస్తూ అరుస్తూ అక్కడికి వచ్చింది. తోకతో చెట్టు కొమ్మను ఒడిసి పట్టుకొని తల క్రిందులుగా వ్రేలాడుతూ కుర్రవాడిని నవ్వించడానికి ప్రయత్నించసాగింది. మారుతితో పాటు ఒక ఎలుగుబంటి కూడా వచ్చింది. ముని ఎలుగుబంటితో, భల్లూకి, ఈ బిడ్డను జాగ్రత్తగా కాపాడటం నీ వంతు అంటూ యువరాజును చూపించాడు. ఎలుగుబంటి యువరాజు కేసి చేతులు చాచింది. దాని దగ్గరికి వెళ్ళటానికి యువరాజు కాస్త భయపడ్డాడు. దానిని గ్రహించి ముని యువరాజుతో, భల్లూకి చాలా మంచిది నాయనా, నిన్ను తల్లిలా కాపాడుతుంది, నువ్వు కోరినది ఇస్తుంది, రోజు తప్పకుండా స్నానం చేయిస్తుంది, అందువల్ల ఆమె ఎంతో శుభ్రంగా ఉంటుంది.
నిర్భయంగా ఆమె దగ్గరికి వెళ్ళు అన్నాడు చిన్నగా నవ్వుతూ. బల్లూకి రమ్మన్నట్లు తలాడించింది. యువరాజు మెల్లగా ఎలుగుబంటికేసి నడిచాడు. ముని ఎలుగుబంటినే కాదు, ఏ మృగాన్నైనా సరే సులభంగా మచ్చిక చేసుకోగలడు. భయంకరమైన పులులని, సింహాలను సైతము ఆయన క్షణాలలో తన వశం చేసుకోగలడు. అంతేకాదు, వన్యమృగాలన్నింటినీ తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకునే అపూర్వ శక్తి ఆయనకున్నది. అయినా ఈ విషయము అందరికీ తెలీదు. కావాలనే ఆయన ఆ సంగతిని రహస్యంగా దాచాడు. ఆశ్రమంలో ఆయనతో పాటు శేఖరుడు, గోవిందుడు అనే 2 శిష్యులు మాత్రమే ఉన్నారు. ధ్యాన పద్ధతులని, యోగాన్ని అభ్యసిస్తూ వాళ్ళు గురువుకు సేవలు చేస్తూ కాలం గడుపుతున్నారు. నిజానికి మునికి ఎలాంటి మానవ సహాయమూ అవసరం లేదు. ఎందుకంటే ఆయన కనుసన్నలలో మెలగటానికి కావలసిన పనులు చేసి పెట్టడానికి వన్యమృగాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. శిష్యులిద్దరూ యువరాజు జన్మదిన వేడుకలను చూడటానికి రాజధాని నగరం వెళ్లారు. ఆప్యాయంగా చేతులు సాచిన బల్లూకి అనురాగానికి ముగ్ధుడై యువరాజు చిన్నగా నవ్వుతూ దానిని సమీపించాడు. అది వెంటనే బిడ్డను చంకనెత్తుకొని వెనుదిరిగి ముందుకు నడిచింది. మారుతి పట్టరాని ఆనందంతో నాట్యం చేస్తూ దాని వెంట బయలుదేరింది. ముని సంతోషంగా ఆ దృశ్యం కేసి చూస్తూ కొంతసేపు అలాగే నిలబడ్డాడు. వాళ్ళు కనుమరుగయ్యాక ఆయన దృష్టి రాణిగారి కాయం మీదకి మళ్ళటంతో ఆయన హృదయము మళ్లీ విచారంతో నిండిపోయింది. సూర్యోదయమై 4 దిక్కులు తెల్లబడ్డాయి. పక్షుల కిలకిలా ధ్వనులు ఎక్కువయ్యాయి. ఇంతలో శిష్యులిద్దరూ ఎంతో ఆదుర్దాగా గురువు దగ్గరికి వచ్చారు. ఏమిటి విశేషాలు అన్నట్లు చూశాడు ముని. చాలా విషాదకరమైన వార్తను తీసుకొచ్చాం గురుదేవా. రాజకుటుంబము ఆపదల పాలైంది. రాజుగారు మరణించారనే వదంతులు ప్రబలాయి అన్నాడు శేఖరుడు. రాణిగారు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు అన్నాడు గోవిందుడు. ముని గాఢంగా నిట్టూర్చి ఎడమవైపుకు తిరిగాడు. శిష్యులిద్దరూ ఆ వైపుకు చూసి ఆశ్చర్యంతో ఒక అడుగు వెనక్కి వేశారు. ఆ తర్వాత తేరుకొని రాణిగారిని సమీపించి చూసి, రాణి మరణించిందా అని అడిగారు. అవును, శత్రువుల కత్తి నుంచి తప్పించుకున్నది గాని ప్రాణ సమానమైన రాజు నుంచి హఠాత్తుగా దూరమయ్యానన్న అదురుపాటుని రాణి భరించలేకపోయింది. ఇక్కడికి వచ్చి బిడ్డను మనకు అప్పగించి శాశ్వతంగా కళ్ళు మూసింది. యువరాజును ఇప్పుడే బల్లూకి తీసుకుని వెళ్ళింది అన్నాడు ముని. శేఖరుడు గట్టిగా నిట్టూర్చి, వివాహ మహోత్సవంలో రాణిగారిని మొట్టమొదట చూశాను. 3-4 ఏళ్లు గడిచిపోయినా ఆమె రూపంలో ఎటువంటి మార్పు కనిపించటం లేదు అన్నాడు. రాజుగారిలాగానే రాణిగారు కూడా ప్రజల పట్ల ఎంతో కరుణ చూపించేవాళ్ళని అందరూ చెప్పుకుంటారు. అటువంటి వారికి ఇలాంటి దుస్థితి ఏర్పడటము ఘోరము అన్నాడు గోవిందుడు. రాణి మన పట్ల చూపిన నమ్మకాన్ని వృధా చేయకూడదు. ఆమె బిడ్డను శ్రద్ధగా పెంచి పెద్ద చేయటం మన బాధ్యత అన్నాడు ముని. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాము గురుదేవా అన్నారు శిష్యులిద్దరూ ముక్తకంఠంతో. ఇప్పుడు రాణిగారి భౌతిక కాయం సంగతి ఆలోచించాలి. రాజు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలీదు. శత్రువుల బలం ఎటువంటిదో కూడా మనకు తెలియదు. ఎందుకైనా రాణిగారి మరణవార్తని రహస్యంగా ఉంచటం మంచిది అన్నాడు ముని. మరణవార్త తెలిసినంత మాత్రాన శత్రువులు ఏం చేయగలరు? అసలు ఆమె ప్రాణాలతోనే లేదు కదా అని అడిగాడు శేఖరుడు. రాణిగారిని ఏమీ చేయలేరన్న మాట వాస్తవమే. కానీ ఆమె ఈ ప్రాంతంలో మరణించిందని తెలియగానే యువరాజు కోసం వెతికించవచ్చు. వాళ్ళు బిడ్డకు అపకారం తలపెట్టవచ్చు గదా అన్నాడు ముని. నిజమే గురుదేవా. మరి ఇప్పుడు రాణిగారి మృతదేహాన్ని దహనం చేయాలా, సమాధి చేయాలా అని అడిగారు శిష్యులిద్దరూ. అది రాణి అభిష్టానుసారమే జరగాలి. ఆమె కోరిక ఏమిటో తెలుసుకోవాలి అని ముని మౌనంగా వాగులో స్నానం చేసి వచ్చి రాణిగారి మృతదేహం పక్కన ధ్యానంలో కూర్చున్నాడు. కొంతసేపయ్యాక కళ్ళు తెరిచి ఆమె కాయాన్ని సమాధి చెయ్యాలనే రాణి ఆత్మ కోరుతున్నది. పైగా భూస్థాపితం చేయటానికి ముందు తన శరీరం మీద తన కుమారుడి చేత కొన్ని పువ్వులు ఉంచమని కూడా ఆమె కోరింది. ప్రాణం పోయిన వెంటనే కాయాన్ని పాతిపెట్టడం శుభం కాదు. ఎందుకంటే భౌతిక కాయం చుట్టూ కొంతకాలము ఒక విధమైన అదృశ్య ప్రకాశం ఉంటుంది. అది మాయమయ్యే వరకు శరీరాన్ని అలాగే ఉంచాలి. కాబట్టి సూర్యాస్తమయం వరకు ఈ కాయం ఇక్కడే ఉంచాలి. మీరు ఇక్కడే ఉండండి అన్నాడు ముని. కట్టెలు కొట్టేవాళ్ళెవరైనా ఇటువైపుగా వస్తే రహస్యం బయటపడుతుంది కదా గురుదేవా అని అడిగారు శిష్యులు. అది నిజమే.
వాళ్ళేమో మంచివాళ్లే, అయినా ఈ విషయంలో మనం ఏమాత్రమూ అజాగ్రత్త వహించకూడదు అంటూ ముని కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపించాడు. మరుక్షణమే దూరంగా పులుల గాండ్రింపు వినిపించింది. మరికొంతసేపటికి ఆ ధ్వనులు దగ్గరయ్యాయి. భయంకరమైన ఒక మగపులి, ఒక ఆడపులి, 3 పులిపిల్లలు అక్కడికి వచ్చాయి. పెద్ద పులులు 2 తలల్ని ముని పాదాలకు తాకించాయి. పులికూనలు 3 సంతోషంగా గెంతుతూ ముని దగ్గరకు వచ్చాయి. 2 పిల్లలని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. 3వ పులిపిల్ల ఎగిరి ముని భుజం మీద కూర్చున్నది. పులులతో ముని, సూర్యాస్తమయం వరకు మీరిక్కడే ఉండండి. అప్పుడప్పుడు గాండ్రిస్తూ ఉండాలి. మానవ మాతృలెవరూ ఈ దరిదాపులకు రాకూడదు. ఇక్కడ ఉన్న ఈ శవము ఎవరికంటా పడకూడదు, తెలిసిందా అన్నాడు. అలాగే అన్నట్లు పులులు 2 మెల్లగా గాండ్రిస్తూ తలలు ఊపాయి. ముని శిష్యుల వైపుకు తిరిగి, ఇప్పుడు మనము సరైన స్థలంలో గొయ్యి సిద్ధం చేయాలి. ఈలోగా రాణి కాయం మీద పువ్వులు ఉంచటానికి యువరాజును కూడా ఇక్కడికి తీసుకుని రావాలి అన్నాడు. బందిపోటు యువరాజు జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.